హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. రాముడి దయ మనందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత వచ్చి ఈ ఫ్రాక్ అయితే తెనాలిలో స్టిచ్ చేయించుకున్నారంట కస్టమరు. ఈ నడుము దగ్గర అనేది ఎక్కువ ఎత్తుగా మందంగా మనకేమంటారు లావుగా కనిపిస్తుంది అంటే నాకు కొంచెం నీట్గా ఫినిషింగ్ కావాలి. వెనకాల నాట్ చేసుకోవడానికి మనకి ముడి వేసుకోవడానికి పెట్టిమ్మని చెప్పారు దారాలు. కాకపోతే నేను ఇక్కడ ఓపెన్ చేశాను. ఇది కుట్టేసాం కదా, మొత్తం ఓపెన్ చేయాలనుకోవాల్సిన పని లేదు. దీనికి చిన్న టిప్ ఉంది. మన షాప్లో కత్తిరిలతో పాటు మనం ఇలాంటి చిన్న బ్లేడ్ కూడా పెట్టుకోవాలండి. బ్లేడ్ పెట్టుకున్నాక పట్టుకోము, ఇలా కనిపిస్తుందా? ఇలా మనకి కుట్టు ఇలా రెండు పక్కల మనం లాక్కున్నామంటే కుట్టు అనేది కొంచెం విడుతుంది, సాగుతుంది అనమాట. ఆ కుట్టు దగ్గర మనం ఇలా బ్లేడ్తో ఇలా అనుకున్నామంటే క్లాత్కి ఏం డ్యామేజ్ కాకుండా కుట్టు మాత్రమే మనకి నీట్గా వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ గ్యాప్లో చూస్తున్నారా అవతలకి వెళ్ళిపోయింది, ఈ గ్యాప్లో పెట్టి మళ్ళీ స్టిచ్ చేసేసి మనం నార్మల్గా స్టిచ్ చేసి ఇచ్చేస్తాం. తిప్పించుకొని ఈ క్లాత్తో లైనింగ్ క్లాత్తోనే పెట్టిమ్మన్నారు. సేమ్ క్లాత్ అయితే మనకు దొరకదు కదా, పాలిస్టర్ లైనింగ్ క్లాత్ని తీసుకొని అలా కుట్టిమ్మని చెప్పారు. దీన్ని కుట్టిన తర్వాత ఎలా ఉన్నదని నేను నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను, ఓకేనా? ఇలా కుట్టుకొని దానికి అటాచ్ చేసుకున్నామంటే ముందు పార్ట్ చూసారంటే మీకు అర్థమవుతుంది. ఇలా స్టిచ్ చేసుకొని దానికి జాయిన్ చేసుకోవాలి. దీన్ని ఎలా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. మనకి 4 ఇంచెస్ వెడల్పుతో మనం ఒక క్లాత్ తీసుకొని ఇలా 1.5 ఇంచ్ గ్యాప్తో ఫస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుంటూ వచ్చి కొద్ది దూరం ఉంది, రాను రాను కొంచెం వెడల్పుగా ఇలా రావాలన్నమాట. వెడల్పుగా ఇలా వెడల్పుగా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఈ చివరికి ఇలా క్రాస్గా ఈ చివరికి మనము కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇది మనకు చాలా ఉపయోగపడుతుందండి. టైలరింగ్ షాప్లో మనకి టైలరింగ్ మెటీరియల్ దొరికే షాప్లో దొరుకుతుంది. 150 అనుకుంటా, ఇంత చిన్నదే 150 అనుకోద్దండి. దీంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం వెనకాల కట్టుకునే థ్రెడ్స్ కూడా మనం ఈజీగా దీంతో తిప్పించుకోవచ్చు. ఇలా దీనిలోకి మళ్ళీ ఇలా ఎక్కించుకున్న తర్వాత చివరిన ఉంది కదండి, ఈ చివరిన ఇలా బయటకు తీసేయాలి. తీసేసినా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఇలా ఈజీగా మనకి టైం అనేది చాలా బాగా సేవ్ అవుతుందండి ఇది ఉండడం వల్ల. ఇలా లాక్కొని నీట్గా ఇలా తీసేస్తాము. సో అక్కడ లోపలికి బయటకు వచ్చినది కూడా మనకి కనిపించదు. చూసారా ఎంత నీట్గా వచ్చిందో మనకి. ఇప్పుడు దీన్ని మనం డ్రెస్ పెట్టి అటాచ్ చేస్తాము. ఈ రెండింటిని డ్రెస్ పెట్టి అటాచ్ చేసేసి మనం స్టిచ్ వేసేసామంటే మనకి నీట్గా ఉంటుందండి. కట్టుకోవడానికి కూడా బఫ్ లాగా కట్టుకుంటే బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ డ్రెస్ని మనము రివర్స్ చేసుకోవాలి. డ్రెస్ని మొత్తం ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే మనము విప్పుకున్నామో ఇక్కడ తెలిసిపోతుంది. చూడండి మనం విప్పుకున్నది హోల్ కనిపిస్తుంది బాగా. కాకపోతే దీన్ని ఇప్పుడు లోపల పెట్టుకోవాలి. లోపల నుంచి మనము ఈ హోల్ దగ్గర ఇలా కరెక్ట్గా తీసుకున్నాము. ఇలా ఈ చివరి వరకు బయటకు తీసేసుకొని ఇప్పుడు ఒక కిట్ అనేది వేసుకుంటామండి. మీకు క్లారిటీగా కనిపించడం కోసం నేను ఈ కలర్ క్లాత్ అయితే ఈ కలర్ థ్రెడ్ అయితే పెట్టాను. ఇలా కొద్దిగా రఫ్ చేసినట్టు తీసేసుకోవాలి. తీసేసుకుంటే చూడండి, చూసారా మనకి ఇలా లాగినా కూడా రాదండి. రఫ్ చేసుకుంటే ఇది ఫినిషింగ్ నీట్గా అయిపోతుంది. ఇప్పుడు మనం ఎలాగైనా కట్టుకోవచ్చు. ఇంకొకటి కూడా ఇలా కుట్టుకోవాలి. ఇంకొకటి కూడా మనము హోల్ అనేది పెట్టేసుకుందాం. లోపలికి ఇలా ఆన్ చేసుకునేసి దీన్ని కూడా పర్ఫెక్ట్గా నీట్గా పెట్టుకోవాలండి. మనకి దిగుడు లేకుండా నీట్గా పెట్టుకొని లోపల నుంచి ఇచ్చుకోవాలండి మనము.
ఇలాంటి టిప్స్ చాలా ఉన్నాయండి, చాలా ఇస్తాను. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పైనుంచి వేసుకున్న ప్రాబ్లం లేదు. జుట్టు ఇలా ఇక్కడ నుంచి ఇలా రఫ్ చేసేయాలండి. 2-3 టైమ్స్ మనం ఇలా రఫ్ చేసుకున్నామంటే అది చాలా గట్టిగా అనేది ఉండిపోతుంది. ఇప్పుడు తిప్పిస్తాం చూడండి డ్రెస్. ఇదిగోండి చూసారా, మనం ఇక్కడ కట్ చేసుకున్నాం కదా, అంటే బ్లేడ్తో కొంచెం ఇది ఓపెన్ చేసాం కదా, అలాగా నీట్గా స్టిచ్ చేసేసుకుంటే నీట్గా అయిపోతుందండి. మళ్ళీ ఇలా మనము ముడి వేసుకోవడానికి కూడా ఇలా వేసుకోవడానికి నీట్గా ఉంటుంది. ఇలాంటి టిప్స్ మీకు ఇంకా చాలా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.